Hi guys, this is Ramu from Raman 100x. ఫ్రెండ్స్, అప్లైనర్గా ఎవరైతే నాకేంటి, ఎవరుంటే నాకేంటి, హెల్ప్ లైన్ చేసే స్టేజ్లో ఎవరుంటే నాకేంటి, లేదా స్పాన్సర్ ఎవరైతే నాకేంటి. ఎవరు కావాలి స్పాన్సర్ అనేది, అప్లైనర్ అనేది, హెల్ప్ లైన్ అనేది, సపోర్టర్ అనేది. ఈ మాట నేను ఇంత హార్ష్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫ్రెండ్స్, దీని మీద చాలా ఒక ఒక క్రూషియల్ పాయింట్ మీతో డిస్కస్ చేద్దామని, అప్లైనర్ ఎవరైతే నాకేంటి అనే ఒక క్యాప్షన్తో ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చా. ఫ్రెండ్స్, మన రామబాణం 100x అన్నీ మ్యాక్సిమం ఎంఎల్ఎం రిలేటెడ్, డైరెక్ట్ సెల్లింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మనం ఇస్తున్నాము. అప్పుడప్పుడు జనరల్ టాపిక్స్ కూడా నా ఇంటెన్షన్లో ఫ్రమ్ మై వర్డ్స్ ఏదైనా టాపిక్ని జనరల్ టాపిక్గా కూడా మీకు అప్పుడప్పుడు రేర్గా ఇస్తున్నాను అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏదైతే ఉందో, మనం టాపిక్లోకి వెళ్ళే ముందుగా మన యొక్క రామబాణం 100x అనే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేస్తే, షేర్ చేస్తే, అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ గ్రూప్స్లన్నింటిలో కూడా షేర్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ మ్యాటర్, ఈ సబ్జెక్ట్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే, మీకు నచ్చితే చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళటం ద్వారా, వాళ్ళకు కూడా షేర్ చేయటం ద్వారా, వాళ్ళకు కూడా వెళ్ళటం ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. తద్వారా చాలామందికి ఈ సబ్జెక్ట్ కొంచెం అవగాహన, నా పెర్సెప్షన్లో అవగాహన అవుతుంది అనేది ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇంకా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం కామెంట్ కూడా పెట్టండి. మీకు ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఏదైనా మీకు కంటెంట్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్ పెట్టండి. ఎస్ ఫ్రెండ్స్, తొందరగా మనం వీడియోకి వెళ్దాం. అయితే అప్లైనర్గా ఎవరుంటే నాకేంటి, స్పాన్సర్గా ఎవరైతే నాకేంటి. యాక్చువల్గా ఈ క్వశ్చను ఇలా ఎందుకు పెట్టాను అంటే, చెప్పాను కదా మీకు జస్ట్ ఇంట్రడక్షన్. చాలామంది లీడర్స్ నోవేడేస్, ఈ రోజున చాలామంది లీడర్స్ ఏదైనా ప్రాజెక్ట్లో, ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే, ఏదైనా కంపెనీ కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే, దౌర్భాగ్యం ఏంటో చెప్పనా మీకు. చాలామంది, నేను ఎవరి కింద జాయిన్ అవుతున్నాను, నేను ఎక్కడ జాయిన్ అవుతున్నాను, నేను జాయిన్ అయ్యే ప్లేస్మెంట్లో ఆ పైన ఉన్నటువంటి అప్లైనర్స్ అసలు ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక యాంగిల్ మీకు అంతకుముందు డిస్కస్ చేస్తా. అంటే అలాంటి మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు, మనకి అందుబాటులో ఉండేవాళ్ళు, ఇలా కొన్ని క్యాలిక్యులేషన్స్ గత వీడియోలో నేను మీతో మాట్లాడాను. బట్ దీంట్లో ఏమంటానంటే, ఎవరైతే నాకేంటి ఈ క్వశ్చన్ మళ్ళీ ఎందుకు అంటున్నాను అంటే, చాలా చాలా సీనియర్ లీడర్స్ కూడా వచ్చిన ప్రాజెక్టు, కంపెనీ ఉన్న ప్లాను, దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్, దాంట్లో ఉన్నటువంటి ఇన్కమ్, ఇన్సెంటివ్స్ వగైరా, దాంట్లో ఉన్న కెరియర్ వగైరా ఇవన్నీ చూసినాక కూడా అక్కడ స్పాన్సర్ ఎవరున్నారు, నాకు ఎవరు వినిపించారు, మా ఇంట్లో పని అబ్బాయి వినిపించాడా, ఏమండి ఇంకోటి ఏదో డ్రైవర్ వినిపించాడా, కార్పెంటర్ వినిపించాడా, ఇంకోటి ఏదో వేరే వెల్డర్ వినిపించాడా, ఎలక్ట్రీషియన్ వినిపించాడా. ఇది అసలు నథింగ్ అండి, గుర్తుపెట్టుకోండి, నథింగ్. ఎవరైనా వినిపించనివ్వండి, ఓకే. నాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారుగా. రెఫరల్ మార్కెటింగ్ అంటారు, మన దానికి ఇంకొక పేరు ఉంది, రెఫరల్. జస్ట్ రెఫర్ అంతే. అంటే ఇక్కడున్న ఆపర్చునిటీని, ఇక్కడున్న అవకాశాన్ని ఒక ఫ్రెండ్ లేదా ఒక రిలేటివ్ లేదా ఒక నోయింగ్ పర్సన్, ఏదైనా తెలిసిన వాళ్ళు మనకి రెఫరల్ ఇచ్చారంతే, ఇచ్చారు. ఆ రిఫరెన్స్ తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ఎదగాలి, ఎలా కెరీర్ డెవలప్ చేసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలో ఆలోచించాలి. కానీ ఆయన కింద నేను రాకూడదు, ఈయన కింద నేను రాకూడదు, ఆ మేడం కింద నేను రావడానికి వీలేదు. ఎందుకంటే గతంలో ఆమె నా డౌన్ లైన్, ఆ సార్ గతంలో నాకు డౌన్ లైన్ పనిచేశాడు. అబ్బా, ఆయన కింద నేను ఎట్లా జాయిన్ అవుతాను. ఇది ఎంత నాన్ సెన్స్ థింకింగ్ అంటే మీకు చెప్తున్నా. ఇలాంటి అమాయకమైన పిచ్చ ఆలోచనలు పెట్టుకొని, ఏమండి, ఒక పనికిరాని ఆలోచన పెట్టుకొని చాలా మంచి అవకాశాలు చేజార్చుకున్న బడా లీడర్స్ గురించి నాకు తెలుసు. అందుకే మీకు చెప్తున్నా. అంటే ఇక్కడ రెఫరల్ ఎవరు ఇచ్చారు అనేది మనకెందుకండి అసలు. అది రెఫరల్ ఎవరైనా ఇవ్వచ్చు. స్టార్టింగ్లో ఉంటే కంపెనీ ఇవ్వచ్చు, ఏమంటే కంపెనీ ఫౌండర్ లెవెల్స్ నుంచి ఇవ్వచ్చు. కొంచెం ముందుకెళ్ళిందంటే ఒక 100 మందిలోంచి ఒకటి ఇవ్వచ్చు,
ఇంకా కొంచెం ముందుకెళ్తే 1000 మందిలో ఒకడు ఇవ్వచ్చు, ఇంకా కొంచెం ముందుకెళ్తే 1,00,000 మందిలో ఒకడు ఇవ్వచ్చు, 1,00,00,000 మందిలో ఒకడు ఇవ్వచ్చు. అంతేగా కంపెనీ ఎదిగే కొంది అక్కడ క్రౌడ్ పెరుగుతారు. ఓకే. అయితే వచ్చిన అవకాశం ఏ టైంలో వచ్చింది కాదు, అసలు ఎవరి ద్వారా వచ్చింది కూడా కాదు. అసలు ఆ ప్రాజెక్ట్‌లో ఏముంది, కంపెనీలో ఏముంది, కాన్సెప్ట్‌లో ఏముంది, ఓకే, ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క స్టెబిలిటీ ఎంతవరకు ఉంది, వాళ్ళ ఫ్యూచర్‌లో మనగలుగుతారా, ఉండగలుగుతారా, వాళ్ళ ప్లాన్ ఏమైనా చేంజ్ చేసే ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందా? ఓకే. దాని యొక్క ప్లాన్ గానీ, వాళ్ళ యొక్క అటెన్షన్ గానీ, వాళ్ళ విజన్ గానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు? సో, దీంట్లో మనం కెరీర్ బిల్డ్ చేసుకోవటానికి అనువుగా ఉందా లేదా? ఇది ప్రైమరీగా చూడాలి. ఇది కూడా కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వగైరా మిషన్ అంతా కూడా ప్రైమరీగా చూడాలి కదా! ఇది మానేసి నా అప్లైనర్ ఆయన నచ్చలేదు కాబట్టి ఈ కంపెనీలో జాయిన్ అవ్వను. ఎవడు పోతాడు? నా స్పాన్సర్ మా ఇంట్లో పనబ్బాయి చెప్పాడండి ఇది. పనబ్బాయి చెప్పుండొచ్చు. కానీ పనబ్బాయిలాగా కాన్సెప్ట్ ఉండదు కదా! ఏవండీ? మన ఇంట్లో ఆ బట్టలు వాష్ చేసే ఒక వాషర్‌మెన్ చెప్పుండొచ్చు. కానీ వాషర్‌మెన్ లాగా ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు కదా! ఏవండీ? లేదా ఇంకేదో మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసి ఇంకా బాగా అంటే మీ మైండ్ సెట్‌కి మీ దాన్ని ఫాలో అవుతూ చెప్తున్నా నేను. మున్సిపాలిటీలో ఫోన్ చేసి తక్కువేం కాదు అక్కడ కూడా. ఓకే. రిచ్ ఆఫ్ ది రిచ్ అంతే, నో డౌట్. అలాంటి వాళ్ళు చెప్పినా, రోడ్లు తూడ్చుకునేవాడు చెప్పినా, లేతే డ్రైన్‌లో ఒక పూడుకు తీసేవాడు చెప్పినా, ఎవ్వడు చెప్పాడనేది పాయింట్ కాదండి. ఆ చెప్పే సబ్జెక్టు, కాన్సెప్ట్, దాంట్లో దమ్మేంటి, దాని వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ప్లాన్ ఇది కదా! ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. నా ఇంటెన్షన్ క్యాచ్ చేయాలి మీరు. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు అంతే, నేను ఇట్లే మాట్లాడతా. నా లాంగ్వేజ్ ఇంతే బహుశా. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ప్లీజ్ అక్కడ స్పాన్సర్‌ని కాదు, అప్లైనర్‌ని కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ కాదు, అప్లైనర్స్ గ్రూప్ కాదు. అదేవిధంగా చెప్పాలంటే గతంలో మీకు డౌన్‌లైన్ చేసున్నా సరే, చెప్పాను కదా! ఓ కేటగిరీ చెప్పానా? బాగా డౌన్ వరల్డ్‌లో ఉన్నటువంటి ఓ కేటగిరీ చెప్పాను మీకు. అలాంటి కేటగిరీస్ అయినా ఇంకా డౌన్ లెవెల్‌కి వెళ్ళినా సరే, ఏమంటే యాజ్ పర్ స్టేటస్ అది మాట్లాడేది. ఇంకేం ఆలోచించుకునే వాళ్ళకి ఆళ్ళ దరిద్రం, మనం ఏం చేయలేం. అసలు అవేమీ క్రైటీరియా కాదు. ఏమండి? కాకితో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అది ఏంటి కథ అని చూడాలి. కాకి అందించింది కదా, ఇది అది కాదు అసలు. ఏమండి? అందించిన వాళ్ళు, రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు, రికమెండ్ చేసిన వాళ్ళు, అది మనకి ఎవరైతే రికమెండ్ చేసిన వాళ్ళు, ఇది కాదు. ఎవరి ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చింది, ఇన్ఫర్మేషన్ పట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకంత క్యాపబుల్ కాకుంటే ఎంఎల్ఎంకి డైరెక్ట్ సెల్లింగ్కి కొత్త అయితే అక్కడ ఏమైనా సపోర్ట్ దొరుకుతుందేమో కొంచెం చూడొచ్చు. ఓకే. ఆ వింగ్ వేరు, మళ్ళీ ఆ యొక్క డైరెక్షన్ వేరు. అక్కడ హెల్ప్ లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం ఎంత సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళ ద్వారా ఎలా ఎదగాలి, వాళ్ళ ద్వారా మనం ఎంత వస్తుంది, ఇదంతా మనం మాట్లాడుకున్నాం. ఓకే. ఆ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు మాట్లాడేది. ఒకవేళ అప్లైనర్స్ ఎవరు కూడా క్యాపబుల్గా లేరు, మీకంతే తోపు కాదాళ్ళు అనుకుందాం. అయితే ఏంటి, మీకు తోపుల కిందే జాయిన్ అవ్వాలా ఏంది? మీరు తోపేగా, మీకు నాలెడ్జ్ ఉందిగా, మీకు బ్రెయిన్ ఉందిగా. సో, ఈ సబ్జెక్ట్ అంతా ఓవరాల్గా మీకు అర్థం అవ్వాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు రెఫరెన్స్ కానీ, మీ అప్లైనర్స్ కానీ, వాళ్ళు మీకు గతంలో ఈ వేరే కంపెనీలో డౌన్ లైన్లో ఉన్నా, డౌన్ లైన్లో ఉన్నా, 100 లెవెల్లో ఉన్నా, 1000 లెవెల్లో ఉన్నా, అసలు మీరు మాట్లాడుతుంటే మీ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్న ఆ స్టేజ్ అయినా కానీ, మీకు కాన్సెప్ట్ కానీ, ప్రాజెక్ట్ కానీ వాళ్ళ ద్వారా రికమెండ్ కాబడింది అంటే, రికమెండ్ కాబడ్డ వ్యక్తులు కాదు, ఆ సిస్టమ్ కాదు, ఆ యొక్క వ్యవహారం కాదు, అది కాదు చూడాల్సింది. ప్రాజెక్టు, కాన్సెప్టు, ప్లాను, దీని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. ఇది ఆలోచించుకొని ఇలాంటి చిన్న ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. అసలు ఎంఎల్ఎం లీడర్స్ అంటే చాలా బ్రాడ్ మైండ్, చాలా ఫ్యూచర్ మంచి విజన్ ఉన్న వాళ్ళు. వెరీ షార్ట్ పీరియడ్లో లైఫ్ కెరీర్లో ఎంతైతే సంపాదించొచ్చో అంత సంపాదించగలము అనే ఒక పాయింట్ని మైండ్లో పెట్టుకుని వర్క్ చేసే లీడర్స్, మార్కెటింగ్ లీడర్స్ సామాన్యులు కాదు. అలాంటి వాళ్ళే ఈ కెరీర్లోకి వస్తారు. ఏమండి? మీకు అదే చెప్తున్నా. మూవీస్లో క్లిక్ అయ్యేవాళ్ళు, స్పోర్ట్స్లో క్లిక్ అయ్యేవాళ్ళు, ఓకే, అట్ ది సేమ్ టైం బడా బిజినెస్లో క్లిక్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ ఎంఎల్ఎం లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్లో క్లిక్ అయ్యేవాళ్ళు, వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా చాలా టాప్ లెవెల్లో ఉంటుందండి, చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. దయచేసి చిన్న లెవెల్లో ఆలోచించవద్దు. ఎవరో రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళ ద్వారా మనం తీసుకోకూడదు, ఎవరో తక్కువ వాళ్ళు ఇచ్చారు మనకి రిఫరెన్స్ వాళ్ళ ద్వారా తీసుకోవద్దు. లేకుంటే నాకు డౌన్ లైన్లో, నాకు ఎక్కడో అందనంత దూరంలో ఉన్న డౌన్ లైన్ అతను, ఇప్పుడు అతనికి నాకు అప్లైనర్ ఎట్లా అవుతాడు? ఏమి మీకేమైనా కొమ్ములు ఉన్నాయా, వానికి లేవా? సో ఆ థాట్ అసలు వద్దే వద్దు. ఆ థాట్ ఉంటే మీరు ఎదగలేరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సిస్టమే మిమ్మల్ని ఒమిట్ చేసుకుంటుంది, ఎలిమినేట్ చేసేస్తుంది.
ఈ సిస్టంలోనే పనికిరారు మీరు. ఆ మైండ్ సెట్ ఈ సిస్టానికి పని చెయ్యదు. సో దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ టుడే. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఇద్దామని నా యొక్క ఆలోచన. సో మీలో ఎవరైనా, మీ టీంలో ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఎంటైర్ మీ యొక్క ఎంఎల్ఎం డైరెక్ట్ సెల్లింగ్ గ్రూప్లో ఎవరైనా ఎలాంటి థాట్స్తో స్టిల్ ఇంకా ఉంటారు అని మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి తెలియచెప్పండి. 1కి 4 సార్లు మీరు తెలియచెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మీరు ఈ పాయింట్ని తెలుసుకోండి. ఇక నుంచి ఈ పాయింట్ గురించి మాత్రం ప్రోగ్రామ్ని, సిస్టాన్ని పక్కన పెట్టొద్దు. నేను ఏదైతే పాయింట్ అండర్లైన్ చేసి మాట్లాడానో ఆ పాయింట్ గురించి మీరు ప్రాజెక్ట్ మానొద్దు. ఇంకా ఏదైనా పాయింట్ ఉండొచ్చు. ప్లాన్ బాగాలేదా, సీఎం చెప్పినా వదిలేయండి. ప్రోడక్ట్ బాగాలేదా, వాళ్ళ బాబు చెప్పినా వదిలేయండి. నేనేమంటానంటే ప్లాన్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మొత్తం సిస్టమ్ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, అన్నీ బాగుండి మీకు నమ్మకంగా కలిగితే ఎవరు చెప్పారనేది పాయింట్ కాదు. 3వ సారి 4వ సారి రిపీట్ చేస్తున్నాం. అసలు క్రైటీరియానే కాదు. ఇమీడియట్గా టేకప్ చేయండి. ప్రాజెక్టు బాగోకపోతే మీ బామ్మర్ది వచ్చినా వినొద్దు, బావగారు చెప్పినా వినొద్దు, బాబాయ్ చెప్పినా వినొద్దు, అత్తమ్మ చెప్పినా వినొద్దు, అక్కయ్య చెప్పినా వినొద్దు, చెల్లెలు గారు చెప్పినా వినొద్దు, ఎవరు చెప్పినా వినొద్దు. బాగోకపోతే, బాగుంటే మీ ఇంట్లో పప్పి డాగ్ చెప్పినా వినండి. ఓకే, అంటే నేను అంత ఎలా ఎందుకు అంటున్నానంటే దాని యొక్క పరిస్థితి అంతే. ఓకే, ఆ కంటెస్ట్ అంతే అనమాట. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యా, బాయ్.